కానీ దేవుని యొక్క మాట లేకుండా ఏది కూడా మన జీవితాల్లో ముందుకు కొనసాగదు. కాబట్టి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. మరి మాట చదువుతుంటే మనకు అక్కడ కనిపిస్తుంది యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉండేటప్పుడు ఆయన చేస్తున్న పరిచర్య, రాజ్య విస్తరణ. దేవుని యొక్క రాజ్య విస్తరణలో అనేక ప్రాంతాలు, అనేక నగరాలు, అనేక రాజ్యాలు తిరిగేటప్పుడు ఆయనతో పాటు కొంతమంది శిష్యులు, దాంతో పాటు కొంతమంది స్త్రీలు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. రైజింగ్ అండ్ ఆర్మీ టీం యొక్క మెయిన్ వచనం ఒకవేళ బ్రోషర్లో మీరు చూస్తే కీర్తనలు 68:11 దేవుడు ఈ రోజు ఒక సైన్యాన్ని సిద్ధపరచాలనుకున్నాడు, స్త్రీ సైన్యాన్ని. దేని కొరకు ఆ స్త్రీ సైన్యం అంటే ప్రార్థించే సైన్యముగా, ప్రకటించే సైన్యముగా, ప్రయాసపడే సైన్యముగా, ప్రోత్సహించే సైన్యముగా, అనేక ప్రవచించే సైన్యముగా, అనేక ప్రాంతాల్లో దేవుడు స్త్రీల్ని వాడుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనకి దేవుడు ఏ పిలుపునిచ్చాడో మనల్ని ప్రార్థన చేసి తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు మనకి ఏమీ రావు, కేవలం పాటలే వచ్చు. అని ఆ పాట ద్వారానే దేవుడు కార్యము చేయగలడు. కొన్నిసార్లు మీకు కేవలము మాట మాత్రమే వచ్చు. ఏంటా మాట అంటే నేను యేసుని అంగీకరించే ముందు నా జీవితం ఎలా ఉండేది, యేసుని అంగీకరించిన తర్వాత ఈరోజు నా బ్రతుకు ఎలా ఉంది అని. అంటే ఒక సాక్ష్యం. అక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీ విడుదల పొందిన స్త్రీ. విడుదల పొందిన తర్వాత ఆ స్త్రీ ఇంట్లో కూర్చోలేదండి. విడుదల పొందిన తర్వాత ఆ స్త్రీ మౌనముగా ఉండలేదు. విడుదల పొందిన తర్వాత ఆ స్త్రీ ఆ మాటల్ని ప్రకటించింది. ఎక్కడెక్కడ యేసు ప్రభు వారు వెళ్ళారో నేను అనుకుంటాను, వారు అడుగుతూ ఉంటారు, ఎవరమ్మా నువ్వు అంటే, ఇదిగో నేను యేసు ప్రభుని అంగీకరించే ముందు నాలో దుష్టాత్మలు నివాసము చేసేవి, కానీ యేసయ్య నన్ను అటువంటి విషయం నుంచి విడిపించారు అని చెప్పి వెళ్ళిన ప్రతి చోట తన సాక్ష్యాన్ని తను పంచుకుందేమో. అంతేకాదు, నేను చెప్పాను కదా, స్త్రీ ఎంతగా ప్రభావితం చేయగలదంటే దేవుని దర్శనం పొందుకున్న తర్వాత, దేవుని మాటల ద్వారా ప్రభావితం చెందిన తర్వాత భయపడుతూ ఉన్న సమరయ స్త్రీ ఎలా మారిందండి? ధైర్యశాలిగా మారింది. ఎవరి కంట పడతానో అని చెప్పి భయపడిందో ధైర్యముగా వారి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి మరి పిలిచింది. రండి రండి, ఈ ఒక ఆయన వచ్చాడు, ఆయనే క్రీస్తులాగా నాకు తెలుస్తుంది, నా జీవితంలో జరిగిన సంఘటనలన్నీ నాకు చెప్పాడని చెప్పి ధైర్యముగా చెప్పగలుగుతుంది. ఏ విషయంలో భయపడిందో అదే విషయంలో ధైర్యము తెచ్చుకుంది. ఎందుకంటే యేసయ్య ద్వారా తాకబడింది కాబట్టి. అంటే మన జీవితాల్లో జరిగే కార్యాల ద్వారా కూడా మనం దేవుని కోసము వాడబడొచ్చు.